తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా ఎప్పుడూ రెండు ప్రాబ్లమ్స్. కొందరు లీడర్లు జిల్లాలలో తిట్టుకుంటే కొందరు లీడర్లు మంత్రి పదవుల కోసం తిట్టుకుంటారు. జిల్లాలలో తిట్టుకునే లీడర్లతోని నో ప్రాబ్లం, కానీ మంత్రి పదవి కోసం తిట్టుకునేటోళ్ళతోని మళ్ళా రెండు ప్రాబ్లమ్స్. మంత్రి పదవికి పోటీకి వచ్చే లీడర్లను చిన్న మాటో పెద్ద మాటో అంటే నో ప్రాబ్లం, కానీ వేరే లీడర్లను అంటేనే మళ్ళా రెండు ప్రాబ్లమ్స్. తిట్లు పడ్డోళ్ళు గమ్మునుంటే నో ప్రాబ్లం, కానీ గొంతెత్తినోళ్ళను చూసి ఇంకొకళ్ళు గొంతెత్తితేనే మళ్ళా రెండు ప్రాబ్లమ్స్. ఇంతకు ఏమైంది అంజలి? పంచాది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవుల పంచాది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవుల లడాయి సూయిమంటే నాకో బూరే అన్నట్టే ఉన్నదుల్లో. అవు నిన్నటికి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు బరాబర్గా మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందేనని కడుపులున్నదంతా బయటికి గక్కితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సారు బాటలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంకొక అడుగు ముందటికేసి ప్రేమగా కాకుండా జర ఘాటుగా గలమెత్తిండు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇన్న అరుల్లా ప్రేమ్ సాగర్ రావు మాటల్ని మరి ఎవరినన్నాడో ఏమో గాని ఎవరో పార్టీ మారొచ్చిన లీడరు మంత్రి పదవికి అడ్డం వస్తున్నాడట, కాళ్ళల్లా కట్టె పెట్టినట్టు చేసి జర్రంత ఇబ్బంది పెడుతున్నాడట. ఇక మీ ఇష్టం, మీరు గనక ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడిన నాకు అప్పట్లోనే మాట ఇచ్చిండ్రు, ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పవర్ను చూపెట్టిన ఆనుకొచ్చిండు, ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇయ్యాల్సిందేనని కుండబద్దలు కొట్టిండు. మరి 2 రోజుల్లో 2-3 లీడర్లు మంత్రి పదవి పైన మక్కువ చెప్పి బరాబర్ ఇయ్యాల్సిందేనని పార్టీని కోరుతున్నారు అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గే, ఇక్కడ రేవంత్ సారు ఏ నిర్ణయం తీసుకుంటారో గానీ ఒకలా గంక మంత్రి పదవులు ప్రకటిస్తే టగ్ ఆఫర్ నడిచేటట్టే కొడుతున్నది పోండ్రి.